अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वती नामिने। श्रीवर्षभानवी देवी दयिताय कृपाब्धये कृष्णसम्बन्ध विज्ञानदायिने प्रभवे नमः। माधुर्योज्ज्वल प्रेमार्ज्य श्रीरूपानुगभक्तिदा श्रीगौरकरुणाशक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगविरुद्धापसिद्धान्तध्वान्तहारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు ఎంతో సుదినం. ఎందుకనంటే ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులైనటువంటి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆధ్యాత్మిక గురువు ఓం విష్ణుపాద పరమహంస పరివిరాజకాచార్య అష్టోత్తర శతశ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క తిరోభావ దినోత్సవం. మరి తిరోభావము అంటే, తిరోభావం అంటే ఏంటి? ఆవిర్భావం అంటే, తిరోభావం అంటే చనిపోయిన రోజా? సాధారణంగా చనిపోయిన రోజుని అంటాను. కానీ తిరోభావం అంటే ఇక్కడ ఆచార్యులు వారు ఏ కార్యార్థం అయితే ఈ ఈ పుడమిపైకి వచ్చారో ఆ కార్యాన్ని ముగించుకొని వారి యొక్క నిత్యలీలను కొనసాగించడం కోసం, లేదా భగవంతునికి అందుకే నిత్యలీలా ప్రవిష్ట అని చెప్పి అంటాం. అంటే భగవంతునికి నిత్యలీలలోకి ప్రవేశిస్తారనమాట. లేదా వారు భగవంతుడు అప్పచెప్పినటువంటి మరొక కార్యాన్ని మరొక బ్రహ్మాండంలో ఎక్కడో చేయడానికో ఎక్కడికో వెళుతుంటారు. కాబట్టి ఆచార్యుల యొక్క ఆవిర్భావం తిరోభావం రెండు కూడా మనం శుభప్రదమైన రోజుగానే మనం పరిగణిస్తాం. మరి ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క తిరోభావ దినోత్సవం. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించే కాదు, ఏ వైష్ణవ ఆచార్యుని గురించి అయినా సరే వారి యొక్క కీర్తి అది ఒక సముద్రం లాంటిదన్నమాట. మరి ఆ సముద్రాన్ని మనం పరిమితి కలిగినటువంటి కాల వ్యవధిలో దాని గురించి చర్చించగలమా? చర్చించలేం కదా. సముద్రపు నీటిని మనం కొలవగలమా? కొలవలేము, చాలా కష్టం. కానీ మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం కొంత ప్రయత్నం అనేది మనం చేయాలి. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క భక్తి సిద్ధాంత వైభవం, పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఎన్నో సంవత్సరాల పాటు ఆయన పరిశోధన చేసి ఆయన ఈ గ్రంథాన్ని రూపొందించారు, భక్తి సిద్ధాంత వైభవం. ఇది 3 ఉద్గ్రంథాల రూపంలో మనకి లభ్యమవుతుంది. కానీ వారు ఏమంటారంటే, వాస్తవానికి వారి యొక్క వైభవం అనంతమైనది. నేను కేవలం వారి యొక్క వైభవంలో, వారి యొక్క వైభవ సాగరంలో కేవలం ఒక బిందువును మాత్రమే అందించడానికి ప్రయత్నం చేశాను అని చెప్పి అంటారు. ఇంకా పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఏమంటారంటే, ఇంకా దీనికి గ్రంథాలు జోడించాలనే ప్రణాళిక కూడా ఉన్నట్టుంది వారికి. జోడించాలనుకుంటున్నారు ఇంకా దీనికి మరికొన్ని గ్రంథాలు. ఎందుకంటే వారి యొక్క ఒక ప్రవచనంలో ఏం చెప్పారంటే, ఆ మధ్యకాలంలో వారు పరిశోధన చేస్తున్నప్పుడు లభించినటువంటి అనేకమైనటువంటి, అంటే పెద్ద మొత్తంలో సమాచారం తదనంతర కాలంలో బయటపడిందట. అనేక లేఖలు లేదా వారు ప్రచురించినటువంటి అనేక పత్రాలు బయటపడ్డాయట. కాబట్టి వాటిని మళ్ళీ సంకలనం చేసి దీనికి ఎడెండం అంటే ఇంకొక గ్రంథాన్ని జోడించాలని వారు భావిస్తున్నట్టుగా చెప్పారు. కాబట్టి మరి మనం చాలా చాలా చిన్నవాళ్ళం. మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని మనం కీర్తించాలి. దాదాపు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించిన పరిచయం తెలుసు. కాబట్టి
ప్రతి సంవత్సరం ఆయన యొక్క ఆవిర్భావ తిరోభావ సందర్భాలలో ఆయన గురించి చర్చిస్తాం. ముఖ్యంగా భక్తి వికాస స్వామి వారు రచించిన ఈ భక్తి సిద్ధాంత వైభవం ఏదైతే ఉందో ఇది మనకి గొప్ప ఉపకరణంగా ఉపయోగపడుతుందన్నమాట ఆయన గురించి చర్చించడానికి. లేదంటే అసలు ఈ గ్రంథం ఎలా ఉనికిలోకి వచ్చింది భక్తి వికాస స్వామి వారు చెప్తారు. భక్తి వేదాంత మేనర్ లండన్లో, అక్కడ భక్తి వికాస స్వామి వారు బ్రహ్మచారిగా అంటే అక్కడ చేరినప్పుడు ఇలాపతి దాస అనేటువంటి పేరుతో అక్కడ ఒక పెద్ద లైఫ్ సైజ్ అంటే ఒక పెద్ద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క చిత్రపటాన్ని చూసేవారట. చూసిన ప్రతిసారి కూడా ఆయన చూస్తే ఇలా గంభీరంగా కూర్చుని ఉండడం, దాన్ని చూసి వారికి అసలు ఏమిటి ఈ వ్యక్తి, ఈయన్ని చూస్తేనే చాలా గంభీరంగా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటారు. ఆయనని ఆచార్య కేసరి అని చెప్పి పిలిచేవారు అనమాట. కేసరి అంటే సింహం, కాబట్టి ఆచార్య కేసరి, లైన్ గురువు అని చెప్పి అంటారు. అసలు ఏమిటి ఈయన గురించి తెలుసుకోవాలనే గొప్ప ఉత్సుకతతో మరి పరిశోధన ప్రారంభించారు. ఆ పరిశోధన చేస్తూ ఉంటే ఏ విధంగా అయితే మనం చూడండి సముద్ర మదనంలో వాస్తవానికి వాళ్ళు మదించింది దేనికోసం అంటే అమృతం కోసం. కానీ అమృతాన్ని మదించేటువంటి ప్రక్రియలో అనేకమైనటువంటి ఉద్భవించాయి. లక్ష్మీదేవి ఉద్భవించింది, ఐరావతం ఉద్భవించింది, ఉచ్చైశ్రవం ఉద్భవించింది, ధన్వంతరి ఉద్భవించాడు, కౌస్తుభం అని ఉద్భవించింది, హాలాహలం కూడా వచ్చింది, అంతిమంగా అమృతం వచ్చింది. అలాగే ఈ గ్రంథంపై పరిశోధన చేసేటువంటి క్రమంలో భక్తి వికాస స్వామి వారు వంశీదాస బాబాజీ అనేటువంటి మరొక గ్రంథాన్ని అంటే ఈ క్రమంలో అది కూడా మరొక ఆణిముత్యం లాంటిది బయటకు వచ్చింది అనమాట. అలాగే రసికానంద ప్రభు, సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఎన్నో విషయాలు చర్చించవచ్చు, ఏదో ఒక విషయం చర్చించాలి. కాబట్టి ఈరోజు ఈ 3వ సంపుటం ఏదైతే ఉందో భక్తి సిద్ధాంత వైభవంలో దాని నుండి 1932లో గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మనకు తెలుసు, మనం చదువుకున్నాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయననే మహాత్మా గాంధీ అని కూడా అంటారు. ఆ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ రోజుల్లో ఆయన అనేకమైనటువంటి ఉద్యమాలు లేవతీశాడు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం అని, లేదా క్విట్ ఇండియా ఉద్యమం అని, స్వదేశీ ఉద్యమం అని, లేదా ఇంకా మరొకటి ఏమిటంటే ఈ ఉప్పు సత్యాగ్రహం దాని గురించి. అలాగే ఎవరైతే అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో, అస్పృశ్యులు అంటే అంటరాని వారికి ఆలయ ప్రవేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించాడు అనమాట. అయితే ఈనాటికంటే ఆనాటి భారతదేశం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు కదా. గత 20-30 సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి మార్పులు చూస్తున్నాం ప్రపంచంలో. అంటే నైతికంగా జనులు ఎంతగా పతనం అవుతున్నారు అనేది మనం చూడవచ్చు. అయితే 1932 ఆ కాలంలో మనం ఊహించుకోవచ్చు సమాజం ఎలా ఉండేదో. ఆనాటి కాలంలో ఖచ్చితంగా అత్యధిక శాతం మంది వారు వారి యొక్క వంశాచారులుగా వస్తున్నటువంటి ఏవైతే రకరకాల క్రతువులు అవన్నీ వాటికి అంటిపెట్టుకుని ఉండేవారు. మరి ఆనాటి కాలంలో ఈ దళితులకు ఆలయ ప్రవేశం అనేది ఉండేది కాదనమాట. దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అలాగే అస్పృశ్యులు అనేటువంటి వారు ఉండేవారు ప్రతి గ్రామంలో కూడా. పంచములు అనేటువంటి వారు గ్రామానికి దూరంగా ఉండేవారు. వారిని అనేక సందర్భాల్లో చాలా చిన్నచూపు చూడడం ఇలాంటివన్నీ జరిగేవి. అంటే ఎందుకు ఆ విధంగా చూసేవారు అనే దానికి శాస్త్రంలో మనకి వివరణలు ఉన్నాయి. అసలు ఎందుకోసం కొంతమందిని అంటరాని వారిగా చూసేవారు, ఎంతోమంది అసలు దళితులని ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఎందుకని దళితులని పిలువబడుతున్నారు, మ్లేచ్చులు అనేవాళ్ళు మ్లేచ్చులుగా ఎందుకు పిలువబడుతున్నారు, చండాలులు అనేటువంటి వాళ్ళు ఎందుకని చాండాలులుగా పిలువబడుతున్నారు, బ్రాహ్మణులు అంటే ఎవరు, క్షత్రియులు అంటే ఎవరు, వైశ్యులు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు, ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి వివరణలు. ఇదేదో ఒక పుట్టుకతో ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తి యొక్క జన్మని బట్టి కాదు అతని యొక్క వర్ణాన్ని నిర్ణయించేది. కృష్ణుడు చెప్తున్నాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాన్ని వారు చేసేటువంటి అంటే ఆ గుణము వల్ల వచ్చినటువంటి స్వభావానికి తగినట్టుగా వారు ఏదైతే కర్మ చేస్తారో దాని ఆధారంగా
4 వర్ణాలు 4 ఆశ్రమాలు అనేవి విభజించబడ్డాయి. అయితే తదనంతర కాలంలో ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్తాడు కదా, సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అన్నట్టుగా, మరి కాలక్రమంలో అన్నీ కూడా దిగజారిపోతుంటాయి. ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణం అలాంటిది అనమాట. రోజు స్నానం చేస్తూనే ఉండాలి. ఒకరోజు స్నానం చేస్తే సరిపోదు కదా, ఒకరోజు స్నానం చేస్తే సరిపోతుంది అన్నట్టు కాదు. ఎందుకంటే స్నానం చేస్తాం, స్నానం చేసిన మరుక్షణం మళ్ళీ మనం మలినమైపోవడం మొదలు పెడతాం, అంతే కదా. సో కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాలి. అలాగే భౌతిక ప్రపంచంలో స్వయంగా భగవంతుడు వచ్చి ఆయన దివ్య జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళినా కూడా ఆయన వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ కల్మషం మొదలవుతుంటుంది అనమాట. అందుకే ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ సంభవామి యుగే యుగే మళ్ళీ వస్తూ ఉంటాడు. అనేక రకాలుగా ఆయన రావడం జరుగుతుంది, లేదా ఆయన యొక్క సేవకుల్ని పంపిస్తాడు, లేదా ఆయన యొక్క పుత్రులను పంపిస్తాడు, శక్తి ఆవేశ అవతారాలను పంపిస్తాడు. ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అలాగే మరి ఈ కలియుగం ఎప్పుడైతే ఆరంభమైందో, ఈ కలియుగం యొక్క కలిపురుషుని యొక్క మొట్టమొదటి దాడి దేనిపైన? ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? కలిపురుషుడు మొట్టమొదట దేనిపై దాడి చేశాడు? ఆవులు, ఇంకా ఎద్దులు. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అక్కడ? ప్రభుపాదుల వారు ఏమంటారంటే కలిపురుషుని యొక్క మొట్టమొదటి దాడి ఈ వర్ణాశ్రమ విధానంపై అని చెప్పంటారు. కాబట్టి వర్ణాశ్రమానికి మరి ఎవరు కీలకం అంటే బ్రాహ్మణులు. మొట్టమొదట ఈ బ్రాహ్మణ బాలుడు మనం చూసాం, శృంగి అనేటువంటి వాడు, వాడిపై కలిపురుషుడు దాడి చేశాడనమాట. ఆ తర్వాత ఇలా ఎప్పుడైతే బ్రాహ్మణులు పతనం అయ్యారో క్రమక్రమంగా అందరూ కూడా పతనం అయ్యారు. మరి శాస్త్రాలు కూడా అవి దుర్వ్యాఖ్యానానికి గురయ్యాయి. ఆ క్రమంలో మరి వీటి యొక్క అర్థాలు అంటే పైన ఉన్నటువంటివి క్రతువులలో మిగిలిపోయాయి, కానీ వాటి వెనుకున్న అంతరార్థాలన్నీ కూడా కాలక్రమంలో మరిచిపోబడ్డాయి అన్నమాట. అందుచేత మరి గాంధీ కాలానికి వచ్చేసరికి అంటే 5000 సంవత్సరాలు గడిచేటప్పటికి ఇవన్నీ కూడా పై ఆచారాలు మిగిలిపోయాయి, అంతరార్థాలు మర్చిపోబడ్డాయి. ఎవరైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా పరిగణించబడేవారో వారు కేవలం జన్మతః ఆ విధంగా గుర్తించబడుతూ ఉండేవారు. కానీ వాళ్ళ యొక్క గుణాల గురించిన ప్రసక్తే లేదు, గుణాల గురించి ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఎప్పుడైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేవాళ్ళు వారికి ఏవైతే శాస్త్రాలలో చెప్పబడినటువంటి లక్షణాలు ఏవైతే కలిగి ఉండేవారో అప్పుడు వాళ్ళు సహజంగానే గౌరవించబడుతూ ఉండేవారు. మనకి ఇంగ్లీష్లో మాట చెప్పినట్టుగా రెస్పెక్ట్ హ్యాస్ టు బి కమాండెడ్ నాట్ డిమాండెడ్ అని. అంటే గౌరవం అనేది అవతల వ్యక్తి యొక్క నడవడికని బట్టి యువతల వ్యక్తి సహజంగా ఇచ్చేదాన్ని గౌరవం అంటాం. అంతేగాని నువ్వు నాకు తప్పనిసరిగా నన్ను గౌరవించాల్సిందని డిమాండ్ చేస్తే లేదనమాట. ఆ విధంగా మనం దబాయించామనుకోండి ఎన్నాళ్ళు సాగుతుంది? రుబాబు అని చెప్పుంటారు. మన రుబాబు ఎక్కువ కాలం సాగదు కదా. అలాగే ఈ కలి యొక్క ప్రభావం వల్ల ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క లక్షణాలను కోల్పోయారు. కానీ ఎవరైతే అంత్యజులు లేకపోతే దళితులు, అంటరాని వారిగా ఉన్నారో వారిని మాత్రం అలాగే చూస్తూ ఉండేవారు. మరి తర్వాత ఎప్పుడైతే ఇంగ్లీష్ విద్య వచ్చిందో భారతదేశానికి, వాళ్ళు కూడా చదువుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా చదువుకుని ఏమిటి మనం ఎందుకని ఈ విధంగా మనల్ని దూరంగా పెడుతున్నారు? మనం చూస్తే అంబేద్కర్ ఆ విధమైనటువంటి తిరుగుబాటు నుంచి వచ్చినటువంటి వాడే కదా, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సో కాబట్టి అదంతా ఒక దశ అన్నమాట. అంతా కూడా ఏదైతే స్థాపించబడినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నించబడుతున్నాయి అన్నమాట. మనం చూస్తే అది దాదాపుగా ఈ పారిశ్రామిక విప్లవం నుండే ప్రారంభమైంది. అమెరికాలో మనం చూస్తే ఎదురు తిరగడం జరిగింది. యూరోప్లో కూడా అనేక దేశాల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా అసలు ఈ రాజరిక వ్యవస్థపైనే తిరుగుబాటు జరిగింది. మోనార్కీ అనే దాన్ని ప్రతి చోటన కూడా దానికి తిరుగుబాటు జరిగింది. ఈ విధంగా జరుగుతూ అన్నీ కూడా ప్రశ్నించబడుతున్నాయి. సాంప్రదాయకబద్ధమైనటువంటి అన్నీ కూడా ప్రశ్నించబడుతున్నటువంటి కాలం అనేది. మరి ఆ కాలంలో గాంధీ కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశాడు. ఈ అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఎందుకు మనం అంటరాని వారిగా ఉంచాలి? ఎందుకంటే వారు కూడా చదువుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికి దాని అర్థమే మర్చిపోయారు అనమాట అందరూ. కాబట్టి ఆయన సామూహికంగా మరి ఆయన ఏం చేశారంటే గిరిజనులు అనేటువంటి పేరు పెట్టాడు. గిరిజనులు కాదు, హరిజనులు అనేటువంటి పేరు. ఎవరికి? గిరిజనులకి హరిజనులు అనేటువంటి పేరు పెట్టాడు. ఎవరైతే అంటరాని వారు, దళితులు ఎవరైతే ఉన్నారో, దళితులు అంటే అప్రెస్డ్ అని చెప్పి కదా, అంటే అణగదొక్కబడిన వారు అని చెప్పి. కానీ హిరణ్యకశిపుడు కూడా దళితుడు అని చెప్పబడింది శాస్త్రాల్లో. హిరణ్యకశిపుడు దళితుడు.
ఎందుకని ఆయన దళితుడు హిరణ్యకశిపుడు మరి ఏ కుటుంబంలో పుట్టాడు ఆయన? కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు అతను, అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు హిరణ్యకశిపుడు. మరి అతను కూడా దళితుడు అని అన్నారు. ఎందుకని అతడు దళితుడు అయ్యాడు అంటే ఇక్కడ ఒక వ్యక్తి దళితుడిగా ఎప్పుడు పరిగణించబడతాడు? ఎప్పుడైతే అతడు భగవంతుని యొక్క వ్యవస్థకి పూర్తి వ్యతిరేకంగా ఉంటాడో వాడు దళితుడు అనమాట. అందుకని దళితుడు అనేది వాడి యొక్క శరీరపు రంగు బట్టో లేకపోతే వాడి వర్ణాన్ని బట్టో కాదు నిర్ణయించేది, వాడి యొక్క భగవత్ చైతన్య స్థితి నుంచి వాడిని బట్టి మనం వాడి దళితుడే కదా నిర్ణయించాలి. కాబట్టి దళిత హిరణ్యకశిపు అని చెప్పి అన్నారు. అంటే అనగద్రొక్కబడినటువంటి హిరణ్యకశిపు. మరి హిరణ్యకశిపుడు కూడా దళితుడే. అది వాస్తవమైన సిద్ధాంతం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అది పూర్తిగా మారిపోయింది అనమాట. దాని అర్థాలు అంతరార్థాలు ఎవరు కూడా లేదు. అందుచేత గాంధీ ఏం చేశారంటే ఈ విధంగా ఆయన మళ్ళీ సమాజంలో ఒక సంఘ సంస్కర్తగా ఆయన అంటరాని వారికి ఆలయ ప్రవేశం, అందుకే వారిని కావాలని హరిజనులు అని చెప్పి పిలిచాడు ఆయన. వాళ్ళు హరికి చెందినటువంటి వారని. కానీ వాస్తవంగా వాళ్ళేమో హరిని తిరస్కరించేవాళ్ళు. వాళ్ళని హరిజనులను పిలిస్తే మమ్మల్ని హరిజనులు అని చెప్పి పిలిస్తే అవమానం చేస్తున్నాను చూడండి. అలాంటి తరగతి వాళ్ళని ఆయన బలవంతంగా వాళ్ళకి పేరు రుద్దారు అనమాట, వీళ్ళు హరిజనులు అని చెప్పి. ఇప్పటికీ కూడా మన భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి చూస్తే వాళ్ళని హరిజనులు అని పిలుస్తారు. కానీ వాళ్ళు ఎవరు హరిజనులు కాదే. వాళ్ళు అంటే వాస్తవానికి ప్రతి జీవి హరిజనుడే, కానీ వాళ్ళు పైకి హరిజనులుగా లేరు, వాళ్ళు వేరే జనులుగా మారిపోయారు, వాళ్ళు అన్ని జనులు అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఈ పదాన్ని వాడడం అర్థం పర్థం లేదనమాట. అయితే గాంధీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చిందనమాట. ముఖ్యంగా ఈ అప్పటికే ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి వ్యతిరేకం తెలిపారు. కొంతమంది ఆంగ్ల విద్య చేత ప్రభావితమైన వాళ్ళు గాంధీని బలపరిచారు. కానీ ఎక్కువ శాతం మంది ఇంకా అప్పటికి మరి సమాజంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఎలా చేస్తారు, మీరు ఎవరిని పెడితే వాళ్ళని ఆలయాల్లో ఎలా ప్రవేశింపజేస్తారు, మేము ఒప్పుకోమని చెప్పి పెద్ద ఎత్తున దానికి నిరసన కూడా వ్యక్తమైంది అన్నమాట, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పరిస్థితుల్లో గాంధీ ఏం చేశాడంటే ఆయన ఒక పెద్ద సమితిని ఏర్పాటు చేశాడనమాట. సమితిని ఏర్పాటు చేసి అసలు దీనికి శాస్త్రబద్ధంగా ఎవరిని దళితుడు అనాలి అంటే ఎవరు అసలు అంటరాని వారు అని ఏం చేశారంటే ఒక సాధువుల బృందాన్ని, అంటే ఒక పండితుల బృందం ముందు ఒక 10 ప్రశ్నలు ఉంచాడు అనమాట గాంధీ. ఈ 10 ప్రశ్నలకి మీరు అందరూ కూడా చర్చించి నాకు సమాధానం చెప్పండి, ఏమిటవి దాని గురించి చూద్దాం. డిసెంబర్ 1932 సంవత్సరంలో గాంధీ శాస్త్రీ పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. శాస్త్రీ పరిషత్ అంటే, శాస్త్రి అంటే ఎవరైనా శాస్త్రి అనాలి, శాస్త్రం తెలిసినవాడు శాస్త్రి, అంతే సింపుల్. శాస్త్రి అంటే శాస్త్రం తెలిసినవాడు. కాబట్టి పరిషత్ అంటే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారన్నమాట, శాస్త్రీ పరిషత్. 2 రోజుల పాటు ఈ పరిషత్ సమావేశం అవ్వాలి. ఎక్కడ? పూణేలో ఉన్నటువంటి ఎరవాడ జైలు దగ్గర అనమాట. అక్కడ మరి ఆ జైల్లో పెట్టబడ్డప్పటికే గాంధీని ఖైదు చేశారు. అయితే ఆయన ఏం చేశారంటే అందరిని ఆహ్వానించాడు శాస్త్రీ పరిషత్. మరి ఆ పరిషత్ యొక్క ఉద్దేశం ఏమిటంటే వాదోపవాదాలు చేయడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి 10 ప్రశ్నలకు సమాధానం చెప్పడం. దేని గురించి? ఈ అంటరానితనం అనేది అసలు శాస్త్రాల్లో ఉందా, ఆ శాస్త్రాల్లో అసలు నిషేధాలు ఉన్నాయా, అంటే అంటరాని వారు ఆలయంలోకి ప్రవేశించకూడదని నాకు ఈ విషయం తేల్చి చెప్పండి మీరు అందరూ చర్చించి అని అడిగాడు. మరి ఏమన్నారంటే ఎవరైతే ఈ అంటరానితనాన్ని సమర్థించినటువంటి శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక షరతు పెట్టారట. ఏమని షరతు పెట్టారంటే, సరే మేము వాదానికి వస్తాం, చర్చకు వస్తాం మేము, కానీ ఒకవేళ మా వాదన బలమైందని తెలిస్తే గాంధీ ఖచ్చితంగా తన యొక్క ఉద్యమాన్ని ఆపేయాలి. అంటే ఈ అంటరానితనాన్ని నిర్మూలించడానికి తాను చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆపాల్సిందే ఒకవేళ మేము చర్చలో గెలిస్తే అని ఒక షరతు పెట్టారు. కానీ ఆయన ఏదైతే ఈ యొక్క పరిషత్తుని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడో ఆ చర్చ ఏదైతే ఉందో దానివల్ల ఆయనకి ఇంకా విసుగు వచ్చిందే తప్ప పరిష్కారం రాలేదట గాంధీకి. ఆయన నిరాశ నిస్పృహలకు గురయ్యాడు. ఎందుకంటే అసలు ఆ పరిషత్తే ఏర్పడట్లేదు. ఆ పరిషత్ ఏర్పడడానికి అనేక రకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు విషయంపై చర్చించడం పక్కన పెడతాం. కాబట్టి ఆయన విసిగిపోయాడు అనమాట. ఇంకా విసిగిపోయాడు. అప్పటికే ఆయన విసిగిపోయి ఉన్నాడు, ఇంకా నిరాశ నిస్పృహలు ఉన్నాడు. మొత్తానికి ఆయన ఏమైనా నిర్ధారించాడంటే
ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కల్మషంతో లేకపోతే వాళ్ళు ఏమంటారు వారి యొక్క స్వంత అభిప్రాయాలతో నిండిపోయి ఉన్నారని చెప్పి ఏం చేశారంటే, సరే మీరు మీ వల్ల తెలియలే లేదు, నా ఉద్యమం నేను చేసుకుంటానని చెప్పి కొనసాగించాడు ఆయన. ఇది ఈ అంటరాని వారి యొక్క ఏదైతుందో అంటరానితనాన్ని నిర్మూలించేటువంటి ఉద్యమం ఏదైతుందో దాన్ని కొనసాగించాడు. మరి 27 డిసెంబర్న ఈ 10 ప్రశ్నలు హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి ఒక ఢిల్లీ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఎందుకంటే ఈ హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి పత్రిక ఏం చేసిందంటే, ఇలా గాంధీ ఒక 10 ప్రశ్నలు వేశాడని చెప్పి ఆ ప్రశ్నల్ని పత్రికలో ముద్రించారు. మరి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అలాగే గౌడీ మఠం యొక్క సమాధానాలు దానికి చూడండి. అంటే ఎవరు అడగల గౌడీ మఠాన్ని సమాధానం ఇవ్వమని చెప్పి. ఇక్కడ ఏం చెప్పారంటే అన్సొలిసిటెడ్ రెస్పాన్స్. అంటే గౌడీ మఠం వాళ్ళని ప్రత్యేకించి మీరు సమాధానం చెప్పని అడగలేదు, కానీ పత్రికలో ముద్రించారు కదా. గౌడీ మఠం ఏం చేసిందంటే దీన్ని ఒక అవకాశంగా తీసుకొని దానికి సమాధానాలు ఇచ్చింది. ఆ ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇవన్నీ కూడా 1933 సంవత్సరం జనవరి 7వ తేదీన హార్మోనిస్ట్ అనేటువంటి పత్రికలో ముద్రించారనమాట. మరి ప్రశ్నలు ఏమిటి, వాటికి సమాధానాలు ఏమిటి అనేది మనం చూద్దాం. సమయం అనుకూలించినంత వరకు ఎన్ని ప్రశ్నలు మనం చర్చించగలిగితే అన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న గాంధీ వేసింది ఏమిటంటే, శాస్త్రాన్ని అనుసరించి అస్పృశ్యత అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి అన్నాడు. అంటే అంటరానితనం అంటే ఏమిటో శాస్త్రాధారంగా నిర్వచనం చెప్పండి అన్నాడు. దానికి సమాధానం చెప్తున్నారు. ఏమన్నారంటే, వైదిక స్మృతులకు సంబంధించినటువంటి అనేక గ్రంథాల్లో ఎవరైతే భగవత్ సేవ చేయడం అనేటువంటి స్థాయిని పొందాలనుకుంటారో వారు బాహ్యానికి ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. అంటే సులభంగా చెప్పాలంటే, ఎవరైతే భగవంతుని యొక్క సేవకులు అవ్వాలనుకుంటారో, భగవద్భక్తులు అవ్వాలనుకుంటారో వాళ్ళ యొక్క బయట వ్యవహారం ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. అలాగే ఎవరైతే శాస్త్ర నిర్దేశాలను అంగీకరించడానికి తిరస్కరిస్తారో, అంటే వీళ్ళ గురించి వాళ్ళతో ఎలా వ్యవహరించాలని దానికి కూడా శాస్త్రాలు చెప్పబడ్డాయి. అంటే భక్తులు అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, అలాగే భక్తులైనటువంటి వాళ్ళు భక్తులు మేము కాము అని నిర్ధారించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎలా వ్యవహారం చేయాలి. అంటే ఎవరైతే ఈ శుద్ధమైనటువంటి సాత్విక జీవనాన్ని గడపడానికి, అంటే ఏదైతే బ్రాహ్మణులకు అలాగే బ్రాహ్మణులపై ఆధారపడినటువంటి వారికి ఏదైతే సాత్వికమైనటువంటి జీవన విధానం నిర్దేశింపబడిందో దాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఏం చెప్పబడిందంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలనుకుంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మిక జీవనం మేము గడపం అన్న వారితో వ్యవహారాలు చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా శాస్త్రాల్లో చెప్పబడింది. చాలా సరళంగా. మనకి చాణక్య పండితుడు కూడా చెప్తాడు, త్యజ దుర్జన సంసర్గం అని చెప్పి అంటాడు. దుర్జనుల యొక్క సంఘాన్ని విడిచిపెట్టాలి. ఇది బాహాటంగా శాస్త్రాల్లో చెప్పబడింది. దిస్ ప్రొహిబిషన్ డస్ నాట్ ఇన్క్లూడ్ అసోసియేషన్ దట్ ఈస్ స్ట్రిక్ట్లీ నెసెసరీ ఫర్ సెక్యులర్ పర్పసెస్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద స్పిరిచువల్ ఎండ్. అయితే ఏవైతే నిషేధాలు చెప్పబడ్డాయో అవి ఆధ్యాత్మిక కలాపాల్లో చెప్పబడ్డాయి, కానీ లౌకిక జీవనానికి సంబంధించి అలాంటి నిషేధాలు లేవు అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఈ భూమిపై మనం ఉన్నామంటే మనకి 2 రకాల కార్యకలాపాలు ఉంటాయి. ఒకటి భగవత్ సంబంధంగా చేసేటువంటివి, అలాగే లౌకికంగా చేసేటువంటివి. అదవుతుంది కదా. ఇప్పుడు మనం భక్తులమైనా సరే ఈ సమాజంలో మనం ఉంటే మనం అనేకమైనటువంటి లౌకికమైనటువంటి వ్యక్తులతో మనం తిరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నారంటే శాస్త్రాల్లో చెప్పబడినవి అవి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించే వారికి చెప్పబడ్డాయి, కానీ లౌకిక వ్యవహారాల్లో అక్కడ వర్తించేవి ఇక్కడ వర్తించవు అని చెప్పన్నారు. అర్థమవుతుంది కదా. ఉదాహరణకి మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అని సంబోధిస్తాం. అంటే ఎవరిని మనం ప్రభు అని సంబోధిస్తాం? ఎవరైతే తన జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే మనకి స్ఫూర్తిని లేకపోతే మనకి మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలిగిన వరిష్ఠులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ప్రభు అని పిలుస్తాం కదా. ఇది వైష్ణవ సమాజంలో. ఈ నియమం ఎక్కడ వర్తిస్తుంది? భక్తుల సముదాయంలో వర్తిస్తుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని ప్రభు ప్రభు అని పిలిచామనుకోండి, అది అక్కడ వర్తిస్తుందా? అక్కడ వర్తించదు.
ఎందుకంటే మనం ఒక భక్తుడినే మన యజమాని, ప్రభు అంటే ఎవరు? యజమాని అని అర్థం. ఒక భక్తుడిని మనం యజమానిగా స్వీకరిస్తాం, కానీ అభక్తుడిని మనం యజమానిగా స్వీకరిస్తామా? స్వీకరించాం. కాబట్టి ఇది బయట వర్తించదు. ఇలా శాస్త్రాల్లో కొన్ని చెప్పబడ్డాయి అని చెప్పన్నారు. మరి సన్నిహితం అంటే సాంగత్యము అంటే ఏమిటి అనే దాని గురించి మనకి శాస్త్రాలు చెప్పబడింది. సాంగత్యం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సాంగత్యం చేయడం అంటే సన్నిహితమైనటువంటి సంగము. అందులో ఏమేమి ఉంటాయట? ఇచ్చిపుచ్చుకోవడం అంటే దదాతి ప్రతిగృహ్ణాతి, బహుమానం అనేది తీసుకోవడం, బహుమానాన్ని ఇవ్వడం. భుంజతే భోజయతే ఇశ్చైవ, చూడండి, అంటే వారికి ఆహారాన్ని ఇవ్వడం, అలాగే వారి నుంచి మనం తీసుకోవడం, ప్రసాదాన్ని ఇవ్వడం, ప్రసాదాన్ని తీసుకోవడం. ఇంకేమన్నారు? గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి, చూడండి, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అంటే ఏవైతే రహస్యమైనటువంటి విషయాలు ఉంటాయో వాటిని అవతల వాళ్ళు చెప్పినప్పుడు వినడం, అలాగే మనకు సంబంధించిన రహస్యాలను అవతల వాళ్ళకి చెప్పడం. ఈ 6 వ్యవహారాలు ఎవరితో చేయాలి? మనం ఎవరితో చేయాలి? ఈ 6 వ్యవహారాలు భక్తులతో చేయాలి. అయితే ఈ గాంధీజీ తెలుసో తెలియకో మొత్తానికి ఈ అహింసతో కూడినటువంటి సహాయ నిరాకరణ అనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది శాస్త్రాల నుండే తీసుకున్నాడట. కానీ ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా దేనికోసం చెప్పబడ్డాయంటే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం చెప్పబడ్డాయి. చూడండి, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక తలంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. అర్థం కదా? కాబట్టి ఇవి ఇవ్వకూడదు, తీసుకోకూడదు, సన్నిహితమైనటువంటి విషయాలు వినకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు, లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా జీవితం భగవత్ సేవ కోసం ఉంది అనేటువంటి వాళ్ళ వ్యవహారంలో చెప్పారు, కానీ లౌకికమైనటువంటి వాళ్ళకి కాదు ఇవి. చూడండి, అంటే ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏం చేశారంటే ఈ అస్పృశ్యత అంటే అర్థం ఏమిటంటే ఈ 6 పనులు మనం లౌకికులతో చేయకూడదు, కాబట్టి అదే అస్పృశ్యత అంటే అర్థమవుతుంది కదా. కాబట్టి గాంధీ ఏం చేశారంటే ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఏవైతే చెప్పబడ్డాయో వాటిని తీసుకొచ్చి ఏ తలంలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు? లౌకికమైనటువంటి తలంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకేమంటున్నారంటే లౌకిక వ్యవహారాలు కూడా ఎలా చేయాలి, చేయకూడదని చెప్పేటువంటి స్మృతులు ఇంకా కొన్ని ఉన్నాయట. లౌకికంగా కూడా ఎవరితో ఎలా ఉండాలి ఏమిటో కూడా చెప్తున్నారు. అందులో కూడా మనకి కొన్ని నియమ నిబంధనలు అనేవి చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే జాతి, సంస్కృతి లేదా చారిత్రక కారణాల చేత చెప్పబడినటువంటి నియంత్రణలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మనకి జగన్నాథపురి క్షేత్రానికి వెళ్ళాం. జగన్నాథపురి క్షేత్రమే కాదు, దేశంలోనే అనేక దేవాలయాల్లో ఒక బోర్డు పెట్టి ఉంటుంది బయట, ఏమని? కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం, ఇతరులకు ప్రవేశం లేదు అని చెప్పాను. అంటే ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం అని ఎందుకని బోర్డు పెట్టాల్సి వచ్చింది అంటే అసలు ఏనాటి నుండి ఉంది ఈ నిబంధన? కొత్తగా ఏర్పాటు చేసిన నిబంధన కాదు అది. ఎప్పటి నుంచి ఉందంటే పాశ్చాత్యులు ఎప్పుడైతే భారతదేశంపై దండయాత్రలు చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే భారతదేశంలో వైదిక సంస్కృతి తప్ప అన్యమైనటువంటిది ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుండి నిషేధాలు పెట్టారు. కారణం ఏమిటంటే ఆలయం అనేది అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ పవిత్రమైనటువంటి సంస్కారాలు లేని వాళ్ళకి అందులోకి ప్రవేశించడానికి అర్హత లేదు అని చెప్పడం కోసం. ఉదాహరణకి మనకి రూప గోస్వామి వారు రచించినటువంటి భక్తిరసామృత సింధులో పరిహరింపదగిన భగవత్ సేవాపరాధములు అని ఒక అధ్యాయం ఉంది. మీరు భక్తిరసామృతంలో చూస్తే పరిహరింపదగిన భగవత్ సేవాపరాధములు అంటే భగవత్ సేవ చేసేటప్పుడు మనం చేయకూడనివి ఏమిటి. కానీ ఎవరైతే అలాంటి పనులు చేయడానికి అలవాటు పడి ఉంటారో వాళ్ళకి ఆలయ ప్రవేశం లేదు, సరళం. వాళ్ళకి మాత్రమే కాదు, ఈ పరిహరింపదగిన భగవత్ సేవాపరాధములు భక్తుడు చేసినా వాడు రాకూడదని చెప్పారు ఆలయాల్లో. అవునా కదా? ఇప్పుడు మీకు కొన్ని గుర్తుంటే మనకి ఆలయంలో చేయకూడనటువంటి పనులు ఏమిటి? అరుచుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం, తిట్టుకోవడం చేయకూడదు, మరొకరిని దూషించకూడదు, లేదా గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పన్నారు. అలాగే ఆలయంలో ఆహారం స్వీకరించి దర్శనానికి వెళ్ళకూడదు చెప్పబడింది కదా భక్తిరసామృతంలో. మనం ముందు ఏం చేయాలంటే ఉదయాన్నే ముందు భగవంతుని దర్శించి తర్వాత వెళ్ళి మనం ప్రసాదాన్ని స్వీకరించాలి, అది నియమం. అంతేగాని తినేసి వెళ్ళి దర్శనం చేసుకోకూడదు. మరి ఒకవేళ మధ్యాహ్నం తినాల్సి వచ్చింది, ఏం చేయాలి? వాళ్ళు స్నానం చేసి మళ్ళీ వెళ్ళాలని చెప్పబడింది.
ఇలాంటివి కొన్ని ఉన్నాయి. లేదా నిద్రపోయి నేరుగా వెళ్ళిపోకూడదు, లేదా మైథునం చేసి ఆలయానికి వెళ్ళకూడదు, లేదా భగవంతుని ముందు పల్లకీలో ఎక్కకూడదు, పల్లకీలో దిగకూడదు, భగవంతుని ముందు ఎవరు కూడా మనల్ని కీర్తించకూడదు, భగవంతుని ముందు ఎవరికి మనం ప్రణామం చేయకూడదు, భగవంతుని యొక్క సమక్షంలో అపానవాయువు వదలకూడదు. ఉన్నాయి కదా ఇవి ఎవరు చేసినా కూడా తప్పే. ఇవి భక్తులు కూడా చేయకూడనటువంటి పనులు ఇవి కదా. అంటే భక్తులకు కూడా భగవంతుని సమక్షంలో చేయవలసినవి చేయకూడనటువంటి వ్యవహారాలు మనకున్నాయి. మరి అలాంటప్పుడు బయట వాళ్ళకి ఎందుకు ఉండవు? ఇవన్నీ కూడా ఉన్నాయి. మాంసాహారం తిన్నవాడు ఉన్నాడు, మాంసాహారం తినేవాళ్ళకి వస్తాడు మందిరంలోకి, ఇవన్నీ ఉన్నాయి. అంటే కలియుగంలో ఇప్పుడు వాడెవడో వీడెవడో మనం ఎవరిని కూడా వ్యత్యాసపరిచేది లేదు. పూర్వం అవన్నీ కూడా ఉండేవి కాబట్టి అప్పట్లో బోర్డు పెట్టారు ఏమిటంటే కేవలం వీళ్ళకి మాత్రమే అనుమతి. అంటే ఇక్కడ దాని యొక్క అంతరార్థం ఏమిటంటే వీళ్ళందరికీ తెలుసు. అంటే ఎవరైతే హిందువు అని చెప్పబడుతున్నాడో హిందువు అనేవాడికి ఈ నిబంధనలన్నీ తెలుసు అనేటువంటి ఒక ఎజంప్షన్తో బోర్డు పెట్టారు అక్కడ. అంతే కదా. పూర్వం వైదిక సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏవేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఆలయ సముదాయంలో అనేది తెలుసు కాబట్టి హిందువులు అనే వాళ్ళకి ఇవి తెలిసి ఉంటాయని అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి మాత్రమే ప్రవేశము, అన్యులకు లేదు అని చెప్పారు. మరి ఈనాటి సమాజంలో పరిస్థితి ఏమిటి చెప్పండి? ఎవరైతే హిందువులు అని చెప్పి పిలువబడుతున్నారో వాళ్ళకి అసలు ఇవేమైనా తెలుసా? అసలు హిందువుల గురించి వదిలేసేయండి, భక్తులకే చాలామంది తెలియదు. ఎవరంటారు కాదంటారు? రూపగోస్వామి చెప్పినటువంటి ఆలయంలో చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో ఎంతమంది భక్తులకు తెలుసు చెప్పండి? ఆ చిట్టా తెలియదు చాలామందికి. ఇది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ నిషేధాలను అమలు చేయగలమా చెప్పండి? అమలు చేయలేం. కాబట్టి ఇక్కడ సారం ఏమిటంటే ఇక్కడ ఏం చెప్పారంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడా కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి, అలాగే ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కూడా కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అస్పృశ్యత అంటే ఏమిటనేది సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుని యొక్క మందిరం దివ్యమైనది కాబట్టి ఆ దివ్యమైనటువంటి అంటే ఆ దివ్యమైన వాతావరణంలోకి వెళ్ళడానికి మనకు కావాల్సిన కనీస పవిత్రత లేని వాడికి వాడు ఎవడైనా సరే అంటే వాడు భక్తుడైనా అభక్తుడైనా ఎవరైనా సరే వాడికి ప్రవేశం లేదు అని చెప్పారు. కాబట్టి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు దీని గురించి చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఆధ్యాత్మిక స్మృతి ఏదైతే ఉందో అవి ఇది ముఖ్యమైనటువంటిది అని చెప్పారనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక స్మృతులు ఉన్నతమైనవి లౌకికమైనటువంటి స్మృతులు కంటే. ఎందుకంటే రెండు రకాల స్మృతులు ఉన్నాయి మనకి. లౌకిక స్మృతులు ఉన్నాయి, ఆధ్యాత్మిక స్మృతులు ఉన్నాయి. లౌకిక జీవనం ఎలా గడపాలో చెప్పేవి ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవనం ఎలా గడపాలో చెప్పేవి కూడా ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో ఒకవేళ మనం సందిగ్ధావస్థ వచ్చినప్పుడు దేన్ని మాత్రం తీసుకోవాలి మనం? అంటే లౌకికమైన స్మృతిని కూడా అనుసరించాలి, కానీ లౌకికమైన స్మృతిని అనుసరించలేని పక్షంలో ఖచ్చితంగా అనుసరించాల్సింది ఏమిటి? ఆధ్యాత్మిక స్మృతి. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో అనేకమైనటువంటి మందిరాలను స్థాపన చేశారు. ఆయన స్థాపన చేసినటువంటి ఆలయాలు ఏవైతున్నాయో అవన్నీ కొత్తగా కట్టినవా లేకపోతే కొన్నవా చెప్పండి? 1967 నుండి 1977 వరకు పాశ్చాత్య దేశాల్లో ఏవైతే మందిరాలు ప్రారంభించబడ్డాయో ప్రభుపాదుల వారి చేత అవన్నీ కొత్తగా కట్టినవా లేకపోతే కొన్నవా? కొన్నవి. ఎక్కడి నుంచి కొన్నారు అవి? అవి ఏమిటి అసలు ఆ భవనాలు? అంతకుముందు కొన్ని చర్చిలు ఉన్నాయి ఎక్కువ శాతం, కొన్ని ఏవో పెద్ద పెద్ద భూస్వాముల యొక్క భవనాలు క్యాజిల్స్ అని చెప్పన్నారు, లేకపోతే కొన్ని క్లబ్బులు లాంటివి ఉన్నాయి అందులో చూడండి. ఇలాంటివన్నీ కూడా కొన్నారు. మరి ఇప్పుడు ఎవరైనా అనొచ్చు దానికి వాస్తు ఎక్కడుందండి అని చెప్పి. వాటికి వాస్తు ఉంటుందా? వాటికి వాస్తు ఉండదు. కానీ ప్రభుపాదుల వారు అక్కడ సారాన్ని అక్కడ చేశారు. సరే ప్రదేశం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ ముఖ్యం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, అది అక్కడ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ లౌకిక స్మృతిని అనుసరించడానికి అవకాశం ఉందా? లేదు. కానీ ఆధ్యాత్మిక స్మృతిని మాత్రం అనుసరించాలి. అదే భారతదేశానికి వచ్చిన తర్వాత ఎక్కడైతే కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సి వచ్చిందో అప్పుడేం చేశారు? కొత్తగా కట్టాల్సి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అసలు ఆ భూమి సరైనదా కాదా ఇవన్నీ చూసుకోవడం, అందులో వాస్తు పూజ, భూమి పూజ, అలాగే ఒక వాస్తు నిపుణునితో ఏది ఎక్కడ ఉండాలి, ఆలయంలో ఏది ఎలా ఉండాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా పాటించారు. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి. అలాగే ముహూర్తం నిర్ణయించారు, ఏ ముహూర్తంలో చేయాలి.
అంటే వీటన్నిటికీ అతీతమైనదే ఆధ్యాత్మికత అనేటువంటిది. కానీ నియమ నిబంధనల్ని అనుసరించగలిగినటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా అనుసరించాల్సిందే. అది ఇక్కడ విషయం అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొత్తగా ఆలయాలు నిర్మించాల్సి వచ్చినప్పుడు అందుకే మనం ఏం చేస్తామంటే ముందు ఆ ప్రదేశం అనువైందా కాదా, దానికి ముందు వెనుక అటు ఇటు ఏమున్నాయి, ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే వాటి కోసం పూజలు చేయడం, భూమి పూజ, వాస్తు పూజ, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్ణయించుకుని అది కూడా ముహూర్తం చూసుకుంటాం. ముహూర్తం కూడా చూసుకొని తర్వాత ఏం చేస్తాం, వైష్ణవ ఆగమం ప్రకారం కదా. మనకి ఇప్పుడు ఇస్కాన్లో చూస్తే ఇస్కాన్ డీటీ వర్షిప్ మినిస్ట్రీ అని ఉంటుంది, విగ్రహారాధన మంత్రిత్వ శాఖ అని చెప్పి. వాళ్ళు ఇవన్నీ చూస్తారనమాట, అన్నీ ఉన్నాయా లేదని. మరి ఇవన్నీ అప్పుడు ఉన్నాయా ప్రభుత్వం ఉన్నప్పుడు? లేదు. ఇప్పుడు ఎవరన్నా వాదించవచ్చు, అదేమిటండి మీ సంస్థాపకాచార్యులు అప్పట్లో ఏం చూడలేదు, మీరు ఇవన్నీ కొత్తగా ఎందుకు ప్రవేశపెడుతున్నారని. అది కాదు కదా విధానం. శిల ప్రభుత్వాల కాలంలో అక్కడ అత్యవసర పరిస్థితి కాబట్టి అనేకమైనటువంటి రాయితీలు ఇవ్వడం జరిగింది. శిల ప్రభుత్వాలు అనేవారు, మా గురు మహారాజ్ అంటే ఎవరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు, వారికంటే నేను 100 రెట్లు నేను సరళంగా ఉన్నానని చెప్పి అంటారు, కాంప్రమైజ్ అయ్యానని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారి యొక్క ప్రమాణాలని కనుక ఒకవేళ నేను మీపై అమలు చేయాలని ప్రయత్నం చేస్తే మీలో ఒక్కడు కూడా నా దగ్గరికి రాడని చెప్పి అంటారు ప్రభుపాద. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎన్ని మాలలు జపం చేయమని చెప్పారు? 64 మాలలు జపం చేయమని చెప్పారు. ప్రభుపాద వారు అంటారు 64 మాలలను నియమం ఉండేది, కానీ దాదాపుగా ఎవరు చేస్తూ ఉండేవారు కాదని చెప్పి అంటారు ప్రభుపాద. మరి అప్పుడున్నటువంటి పాశ్చాత్య పరిస్థితికి 16 మాలలు కనీసం అని చెప్పి అన్నారు. కనీసం అన్నారు 16, కానీ మనం 16 చేయగానే వాళ్ళు పని అయిపోయింది అనుకుంటాం, అంతే కదా. అబ్బో చాలా చేసేసాం ఇవాళ, 16 మాలలు అయిపోవాలి అనుకుంటాం. కానీ వాస్తవానికి ప్రమాణం ఏమిటి అంటే కీర్తనీయ సదా హరిహి, ఎల్లప్పుడూ హరిని కీర్తించాలి. ఎల్లప్పుడూ హరిని కీర్తించలేకపోతే కనీసం 2 గంటలనే కీర్తించు అని చెప్పి అన్నారు. అంటే 16 మాలలు చేస్తే 2 గంటలు ఎంతో అవుతుంది. అట్లా ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఆధ్యాత్మిక స్మృతులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యం. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితికి ఏం చేస్తున్నారు, అక్కడ ఆలయ ప్రవేశం అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆనాటి కాలంలో ఎవరైతే మాకొద్దు మేము ఆలయంలోకి వెళ్ళమండి బాబోయ్ అన్న వాళ్ళని కూడా బలవంతంగా గాంధీ తీసుకెళ్ళేవాడు అనమాట. చూడండి, మీకు అర్థమవుతుందా లేదా? వాళ్ళు ఆనందంగానే ఉన్నారు, మాకెందుకంటే బాబు మేమేదో మందు చిందు ఎలా ఉంటుందో మా వ్యవహారం. అందుకే మనకి ఆలయ వ్యవహారాల్లో కూడా చూస్తే ఇందులో కూడా సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి ఆరాధన ప్రక్రియలు ఉన్నాయి. ఎవరైతే తామసికంగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ దేవతలు చూడండి, గ్రామ దేవతలకి బలి ఇవ్వడం, లేకపోతే అక్కడ సారాయి తాగడం, లేకపోతే దున్నపోతుల్ని వాటిని చంపడం, గొర్రెల్ని పొట్టేళ్ళని ఇలాంటి చంపడం, ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే రాజసికంగా చేసేవి కొన్ని ఉన్నాయి, సాత్వికంగా చేసేవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వైదిక శాస్త్రాల్లో ఉన్నాయి, పరిగణించబడ్డాయి. ఎవరెవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు వాటి వైపుకి ఆకర్షితులు అవుతారు. బలవంతంగా మనం వాటిని లాగలేమన్నమాట. పరమపూజ్య భక్తిగా స్వామి వారు చెప్తారు, సేలంలో ఎక్కడైతే మన ఇస్కాన్ మందిరం నిర్మాణం అవుతుందో ఆ మందిరం చుట్టూ అనేక మంది అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే కొంచెం తామసికమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు అనేక మంది ఉంటారనమాట. వాళ్ళు మందిరం చుట్టూ ఉన్న ఏనాడు కూడా మందిరంలోకి రారట. వాళ్ళు అక్కడ ఎవరిని రానివ్వకపోవడం అనేది లేదు, కానీ వాళ్ళు రారు. ఎందుకని, వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు ఇది మనకు సంబంధించిన విధానం కాదు ఇది అని చెప్పి. ఎందుకంటే వైష్ణవులు చూడగానే సత్వగుణంలో ఉంటారు, వాళ్ళు చూస్తే వాళ్ళ విధానాలన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ వాళ్ళేమో తామసికమైనటువంటి వాడికి అలవాటు పడిన వాళ్ళు, అంటే మందు తాగడానికి లేదా మాంసం తినడానికి ఇలాంటి వాటికి అన్నిటికీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అబ్బాయి ఈ ఆరాధన మనకు కాదు, మనకు వేరే ఉన్నాయి. మనకేమిటి అమ్మవార్లకి పూనకాలు పూనడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా చూడండి. కాబట్టి వాళ్ళకి మందిరం నుంచి రోజు మిగిలిన ప్రసాదం పట్టుకెళ్ళి పంచుతూ ఉంటారు, వాళ్ళందరూ ప్రసాదం తీసుకుంటారు, కానీ మందిరంలోకి రారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ భావన ఉంది, అబ్బాయి మనకి సెట్ అయ్యేది కాదు ఈ వాతావరణం. అలా గాంధీ ఎప్పుడైతే ఈ అస్పృశ్యత ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టినప్పుడు కొంతమంది నిజంగానే అంటే అప్పటికి మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళు దిగజారిపోయారు. ముందు దిగజారిపోయినప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఎందుకు అనుకువగా ఉండాలి అని ఒక తిరుగుబాటు బయలుదేరింది, అంతే కదా.
సరే నువ్వు గౌరవం ఏమంటున్నావు అంటే ఇప్పటివరకు ఎందుకు గౌరవించారంటే వాళ్ళు ఆ పవిత్రతని కలిగి ఉండేవారు కాబట్టి వీళ్ళు సహజంగానే లోబడి ఉండేవారు వాళ్ళకి. అయ్యా చెప్పండి అయ్యా అని అన్నట్టుగా. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. ఎందుచేతనైతే వీళ్ళు అంత్యజులుగా అంటే ఏ రకమైన అలవాట్లు ఉండడం వల్ల అంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవి చూడండి. ఈ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనేటువంటి వాటికి బాగా అందులో మునిగిపోయి ఉండడం వల్ల వీళ్ళు ఎందుకని సమాజానికి వేరుగా చేయబడ్డారో, మరి ఎవరైతే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కూడా అలాంటి పనులే చేస్తే మేము వాళ్ళని ఎందుకు గౌరవించాలి చెప్పండి? సహజమైన ప్రశ్న కాదు అది. అదే ప్రశ్న వచ్చింది, అందుకే తిరుగుబాటు మొదలైంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారనమాట. తిరుగుబాటు మొదలైంది, అందుకే వాళ్ళు ఉల్లంఘించడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది సహజంగానే అంటే ఇంకా అప్పటి సమాజంలో పవిత్రతను కలిగినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళు ఉన్నారు. వారిని సహజంగానే వారికి లొంగి ఉండేవారు, సహజంగానే వారిని గౌరవించేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. మమ్మల్ని ఎందుకంటే బలవంతంగా ఆలయంలో తీసుకెళ్తున్నారనేవారు వాళ్ళు. ఇలా 2 రకాలు ఉన్నాయన్నమాట. అందుకే ఈ వాదోపవాదాలు జరిగి గాంధీ అంత తలకాయ పుట్టుగా ఉంది, నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో అనేకమైనటువంటి మనకి నియమ నిబంధనలు ఉన్నాయి. సారాంశం మీకు వివరించాను. ఇక రెండో ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న ఏమేశారు? అస్పృశ్యత అంటే ఏమిటి, శాస్త్రాన్ని అనుసరించి చెప్పండి అని చెప్పన్నారు. మరి మనం కూడా రోజు అస్పృశ్యత ఉంది మన ఆశ్రమంలో, ఉందా లేదా? నీ పేరేంటి అబ్బాయి? లక్షిత్. లక్షిత్. ఇప్పుడు లక్షిత్ ఉదయాన్నే మల విసర్జనకి వెళ్ళాడు అనుకో, ఇతన్ని ఆశ్రమంలోకి రాణిస్తారా? రానివ్వరు. మరి ఇదేమిటిది? అస్పృశ్యత, అంటరానితనమా, ఏమిటి? నీ పేరేంటి? రామానంద్. రామానంద్ ముట్టుకుంటావు నువ్వు అతన్ని? ఎందుకు ముట్టుకోవు? కంటామినేట్ అయిపోయాడు, అదే కదా అంటావు. మూచి నువ్వు అని చెప్పాను. అంటే మరి ఇదేమిటి ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే అన్ని స్థాయిలో ఉంది అది. సో కాబట్టి మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఎలా పడితే అలా మనం వ్యవహరించడానికి లేదనమాట. అదే వ్యక్తి మన పక్కనే ఉన్నాడు ఇప్పటి వరకు, కానీ వాడు దూరంగా ఉండే అంటాం. ఎందుకని నువ్వు అంటే మల విసర్జన చేసి వచ్చే ముందు స్నానం చేసిరాపో అంటాం. అలాంటి వాడిని లోపలికి రానివ్వం, అలాగే వాడిని ముట్టుకోం ఎవరం కూడా. సో ఆ దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి. కానీ ఇదేదో శాశ్వతమైనటువంటి ఏదో ఎటర్నల్ డామినేషన్ కాదనమాట. చూడండి, అంటే ఇంక నువ్వు శాశ్వతంగా ఇప్పుడు ఏదో మల విసర్జనకి వెళ్ళాడు ఎవరు లక్షిత్, ఇంకంతే ఇంక నువ్వు జీవితంలో మళ్ళీ ఆశ్రమంలోకి రావద్దు, వాడిని ఎవడు ముట్టుకోకుండా రా ఇవాళ నుంచి అని చెప్పి ఎవరిని అంటారా? లేదు. ఇది కూడా అంతే. కాబట్టి అలా శాశ్వతంగా వాళ్ళు ఒకవేళ మారాలి అనుకుంటే ఆహ్వానం వాళ్ళకు కూడా. మరి చూడండి, ఆళ్వార్లు మనం చూస్తే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆ ఆళ్వార్లు అందరూ కూడా చూస్తే బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది. అలాగే మనకి గొప్ప గొప్ప మరి చూడండి శ్రీ చైతన్య మహాప్రభు నామాచార్యుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆయన ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించినటువంటి హరిదాస్ ఠాకూర్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏం సూచిస్తున్నారంటే దీన్ని ఏమంటారంటే ఇది ఒక డైనమిక్ విధానం అనమాట. ఇది ఏదైతే ఆ శాస్త్రాల్లో చెప్పబడిందో ఆ నియమ నిబంధనలని ఎవరు అనుసరించినా నారదుడు చెప్తాడు ఏమంటాడంటే యది అన్యత్రాపి దృశ్యేత తత్తేనేవ వినిర్దిశేత్ అని చెప్పి అంటాడు. ఏమిటది మొదటి పంక్తి ఏమిటి? యద్యల్లక్షణం ప్రోక్త పుంసో వర్ణాభివ్యంజక. ఆయన ఏమంటాడంటే ఏ వర్ణం వారికి ఏ ఏ లక్షణాలు చెప్పబడ్డాయో ఆ లక్షణాలు ఉన్నవాడిని ఆ వర్ణంగా పరిగణించాలి. ఇది అన్యత్రాపి దృశ్యేత, అలా కాకుండా వేరే వర్ణంగా చెప్పబడేవాడికి వేరే వర్ణం యొక్క లక్షణాలు కనిపించాయి అనుకోండి, ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణం వాడిగానే పరిగణించాలి అని చెప్పన్నారు. ప్రభుపాదుల వారి చాలా ప్రముఖమైనటువంటి ఉదాహరణ. ఆయన ఏం చెప్తారు? ఆయన హైకోర్టు జడ్జ్. ఎందుకని హైకోర్టు జడ్జ్ అయ్యాడు? ఆయన చదువుకున్నాడు, ఆయనకి సర్టిఫికేట్ ఉంది, అలాగే ఆయన సాధన కూడా చేస్తున్నాడు, ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆయన హైకోర్టు జడ్జి అని చెప్పి అంటాం. కానీ వాళ్ళ అబ్బాయి ఎక్కడో వాచ్మెన్గా చేస్తున్నాడు అనుకోండి, వాడు ఏమంటాడు? ఏమండి నేను కూడా హైకోర్టు జడ్జినే అంటాడు. అలా ఎలా అంటాం? నువ్వు హైకోర్టు జడ్జి గారు అబ్బాయి అని చెప్పుకో, కావాలంటే ద్విజబంధు హైకోర్టు జడ్జి గారు అబ్బాయి అని అనొచ్చు నిన్ను. అయితే హైకోర్టు జడ్జి యొక్క కొడుక్కి ఎక్కువ శాతం హైకోర్టు జడ్జి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ మన దేశంలో అలాగే ఉంది. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు అవుతారు కదా, సినిమా యాక్టర్ల పిల్లలు సినిమా యాక్టర్లు అవుతుంటారు, అలాగే డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతుంటారు. అంటే
డాక్టర్ కొడుక్కి డాక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దానికి అనువైన వాతావరణం ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని ఒక సూత్రంగా మార్చేసాను, డాక్టర్ కొడుక వీడు డాక్టర్ అలా అనగలమా? లేదు. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే ప్రతిదానికి కూడా మనకి ఇవన్నీ ఈ సూత్రాలన్నీ కూడా లక్షణాలని బట్టి చెప్పబడ్డాయి, కానీ ఇది ఇంతే అని చెప్పి ఎక్కడ కూడా చెప్పబడలా. చూడండి, కాబట్టి ఎవరైనా సరే ఆ లక్షణాలను పెంపొందించుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. కేవలం ప్రమోషన్ మాత్రమే కాదు, డిమోషన్ కూడా ఉంది శాస్త్రాల్లో. చూడండి, అంటే కేవలం ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు అధమ కుటుంబంలో పుట్టిన, అంటే సునక మాంసాన్ని తినే కుటుంబంలో పుట్టిన వాడు కనుక ఈ లక్షణాలను పెంపొందించుకుని పవిత్రుడైతే వాడిని ఉద్ధరించవచ్చు మనం. సనాతన గోస్వామి గారు ఉదాహరణ చెప్పారు, యథా కాంస్యం ఏముంటుంది, దాన్ని కాంస్యాన్ని రసాయన ప్రక్రియ ద్వారా బంగారంగా మార్చవచ్చు అన్నమాట. మరి అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, మరి పాశ్చాత్య దేశాల్లో ఎవరైతే మ్లేచ్చులు, యవనులు, చండాలులుగా పరిగణించబడేవారు ఎవరైతే ఉన్నారో వారిని సంస్కరించి వారు ఎప్పుడైతే ఆ యొక్క గుణాలు ఉన్నాయని తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళని బ్రాహ్మణులుగా స్వీకరించారనమాట. అర్థమవుతుంది కదా. అలాగే ఒకవేళ మరి ఇది కింద నుంచి పైకి వెళ్ళడం అనేది నిజమైనప్పుడు పైనుంచి కిందకి రావడం కూడా నిజం అవుతుంది కదా. ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ లక్షణాలు లేనివాడిని ఏం చేయాలి, డిమోట్ చేయాలి కిందకి. చూడండి, ఇవన్నీ ఎవరు చేయాలంటే క్షత్రియులు చేయాలి. క్షత్రియులు చేయాల్సిన పనే అది సమాజంలో ఉండే. కాబట్టి అది ఇక్కడ వివరించబడినటువంటిది. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమిటి చూడండి, కెన్ ద డెఫినేషన్ ఆఫ్ ద అన్టచబుల్స్ గివెన్ ఇన్ ద శాస్త్రాస్ బి అప్లైడ్ టు ద సో కాల్డ్ అన్టచబుల్స్ ఆఫ్ ద ప్రజెంట్ డే. చూడండి, ఏమన్నాడంటే శాస్త్రాల్లో ఏవైతే అంటరాని వారికి నిర్వచనాలు ఇవ్వబడ్డాయో అవి ఈనాటి ప్రస్తుత సమాజంలో ఉన్న అంటరాని వారికి మనం అన్వయించగలమా అని చెప్పి రెండో ప్రశ్న అడిగాడు గాంధీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ నామమాత్రపు అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత రోజుల్లో వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఈ సాంప్రదాయిక హిందూ సమాజంలో అంత్యజులుగా పరిగణించబడినటువంటి వాళ్ళు. ఎందుకని వాళ్ళు ఆ విధంగా పరిగణించబడ్డారు, ఎందుకంటే సాంస్కృతిక మరియు చారిత్రక కారణాల చేత. చూడండి, సాంస్కృతిక మరియు చారిత్రక కారణాల చేత. అందుకింద మనం చెప్పుకున్నాం, జగన్నాథపురి ఆలయంలో లేకపోతే గురువాయూర్ కానీ వెళ్ళారనుకోండి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఎందుకలా పెట్టారంటే వాళ్ళు అలా అనుకునేవారు, ఎందుకంటే ఈ తురష్కులు లేకపోతే ఈ మ్లేచ్చులు అంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారన్నీ కూడా మరి వాళ్ళు మూచిగా పరిగణించబడేవి. ఎందుకంటే వాళ్ళు మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆలయంలోకి వస్తే ఆలయ వాతావరణం అపవిత్రం అవుతుంది. కాబట్టి అపవిత్రమే కాదు సేవాపరాధం కూడా అవుతుంది. చూడండి, కాబట్టి వాళ్ళని రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏముంది, ఇప్పుడు మొత్తం అందరూ పూర్వం యవనులు మ్లేచ్చులు ఎక్కడో వేరే దేశాల్లో ఉండేవారు, ఇప్పుడు అందరూ మ్లేచ్చులు యవనులే, అవునా కదా. భారతదేశంలో అందరూ కూడా మ్లేచ్చులు యవనులే. ఎవరు మ్లేచ్చులు? మ్లేచ్చులు అంటే ఎవరు నిర్వచనం చెప్పబడింది, మాంసాహారం తినేవాడు మ్లేచ్చుడు, సంస్కృతం రానివాడు మ్లేచ్చుడు. చూడండి, మాంసాహారం తిన్నా తినకపోయినా సంస్కృతం రాకపోయినా మ్లేచ్చుడేనట. ఎవరున్నారండి చెప్పండి ఇప్పుడు భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎవరున్నారు? యవనులు అంటే ఎవరు? వైదిక సంస్కృతికి దూరంగా ఉన్నవాళ్ళు యవనులు అని చెప్పన్నారు. అసలు ఎవరికి ఉంది వైదిక సంస్కారం అనేది? ఎవరికి ఉంది చెప్పండి? సంస్కారం లేనే లేదు ఎవరికి కూడా. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే వేదనామానీయ బౌద్ధహోయ్ నాస్తిక్ అని చెప్పన్నారు. అంటే వేద ప్రమాణాన్ని అనుసరించని వాడు నాస్తికుడు అని చెప్పున్నారు. అందుకని భగవంతుడు లేడు అనేవాడు కాదు నాస్తికుడు అంటే. సాధారణంగా మనం ఏమనుకుంటాం, భగవంతుడు లేడు అని అన్నవాడు నాస్తికుడు అనుకుంటాం. కానీ చైతన్య మహాప్రభు నిర్వచనం ఏమిటంటే భగవంతుడు ఉన్నాడని అంగీకరించిన వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాడు నాస్తికుడు అన్నారు. చూడండి, అది పరిస్థితి. కాబట్టి మరి ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది నాకు తెలుసు, చాలామంది మహమ్మదీయులు కూడా వాళ్ళు జగన్నాథపురి ఆలయంలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గేట్ దగ్గర నుంచుంటారు పోలీసులు. వాడు వచ్చేవాడు ఎవరైనా కొంచెం తేడాగా ఉంటే నువ్వు పక్కకుండా అంటారు. అర్థమైంది కదా. వాడు కొంచెం బాగా కొంచెం ఏమైనా విదేశీయుడిలా కనిపించడానికి వెంటనే ఆపుతారనమాట. అండ్ నువ్వు ప్రతి మనిషిని ఆపగలవా? భారతదేశంలో అందరూ ఒకే, ప్రతి ముస్లిం కూడా గెడ్డం పెట్టుకుని లేకపోతే టోపీ పెట్టుకుని వస్తాడా? రాడు. నాకు తెలుసు అనేక మంది మహమ్మదీయులు వాళ్ళకి చెప్పారు మేము జగన్నాథుని దర్శించుకున్నాము వెళ్ళాను. మరి ఏమైపోయింది? ఆ బోర్డు ఏమైపోయింది? ఆ నియమాలు ఏమైపోయాయి చెప్పండి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన జగన్నాథ మందిరంలోకి వెళ్ళలేదు ఒకానొక సమయంలో. ఎందుకంటే ఆయన యొక్క పాశ్చాత్య శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని వెళ్ళనివ్వలేదన్నమాట ఆలయంలో. ప్రభుపాదుల వారు ప్రశ్నించారు, మీరు ఎలా చేస్తారు ఆ విధంగా? వీళ్ళు ఎందుకంటే ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు.
భారతదేశంలో బ్రాహ్మణులు ఏవైతే నియమాలు పాటించాలో బ్రాహ్మణులు కూడా పాటించనేటువంటి నియమాలు వీళ్ళు పాటిస్తున్నారని చెప్పారు ప్రభుపాద. మరి బ్రాహ్మణులు అనేవాళ్ళు మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలు తాగకూడదు, ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు, కేవలం భగవంతుడికి నివేదించిన దాన్ని స్వీకరించాలి. అలాగే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, విగ్రహారాధన చేయాలి, యుగధర్మం నామ సంకీర్తనం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి. చూడండి, యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ, మీరు ఇవేమీ చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. కానీ వారిని నువ్వు ఇవన్నీ కూడా బ్రాహ్మణుడు అంటే మరి ఎవరి దగ్గర కూడా జీతానికి పని చేయకూడదు. మరి ఇవన్నీ వాళ్ళు పాటిస్తున్నారు, కానీ వాళ్ళని మీరు రానివ్వట్లేదు. కానీ మీరేమంటున్నారు, మేము గొప్పవాళ్ళం అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? కాబట్టి నేను ఆలయంలోకి రాను అని చెప్పి అన్నారు. చూడండి, కానీ ఆయన ఏం చేశారు? జగన్నాథుడిని మొత్తం జగత్తుకే నాథుడిని మొత్తం కేవలం జగన్నాథపురిలో మాత్రమే, జగన్నాథపురికి మాత్రమే పరిమితమైన రథయాత్రను ఏం చేశారు ప్రభుపాద? మొత్తం ప్రపంచం అంతా తీసుకెళ్ళారనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఆయన లోపలికి రానివ్వకపోయినా ఆయన అనేకమైనటువంటి జగన్నాథ మందిరాలు స్థాపన చేశారు. ప్రతి చోటన కూడా రథయాత్రలు జరుగుతున్నాయి ఇప్పుడు. చూడండి, సో ఆ విధంగా ఇవేంటంటే అర్థం పర్థం లేనటువంటి నియమ నిబంధనలు అనమాట. అంటే కాలానుగుణంగా వీటిని మనం మార్చుకుంటూ ఉండాల్సిందే పరిస్థితిని బట్టి. కాబట్టి ఇది రెండవ ప్రశ్న ఆయన వేసింది. తర్వాత మూడో ప్రశ్న ఏం చేశారంటే, వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద శాస్త్రాస్ ఆన్ ద అన్టచబుల్స్. చూడండి, అంటే ఈ అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై విధింపబడినటువంటి నిబంధనలు ఏమిటి అని చెప్పన్నారు. ఎందుకంటే చూడండి, పూర్వం ఎప్పుడైతే అగ్రహారాలు అనేటువంటివి ఉండేవో, అగ్రహారాలు అంటే ఏమిటి? ఎవరుంటారు అక్కడ? అగ్రహారాలు అంటే ఎవరైతే మందిరంలో ఉన్నటువంటి శ్రీమూర్తి యొక్క అర్చనలో నిమగ్నమై ఉండేవారు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు, వాళ్ళందరూ కూడా అగ్రహారంలో ఉండేవారు. మరి వాళ్ళందరూ కూడా భగవత్ సేవ చేస్తున్నారు కాబట్టి చాలా ఉన్నతమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. శుచి, శుభ్రత ఈ విషయంలో అన్నిటి విషయాల్లో కూడా అర్థమవుతుంది కదా. ఉదాహరణకు మనం భగవంతుడికి మరి వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేసే ప్రదేశంలోకి అందరినీ రాణిస్తామా? రానివ్వం. ఎందుకని రానివ్వం? మనం ఆ వాతావరణం అపవిత్రం అవుతుంది. రెండవది, వాళ్ళు చూశారనుకో, వాళ్ళు భోగ దృష్టితో చూస్తారు ప్రతిదాన్ని, అంతే కదా. లేదా పూర్వం ఎలాగంటే విధానం చూడండి, భగవంతుడికి వండినటువంటి పదార్థాన్ని కుక్కలు చూసినాయి అనుకోండి, ఇంకా అది పడేయడమే, పనిచేయదనమాట నివేదనకి. చూడండి, ఇలాంటి అనేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అంటే ఆ ప్రాంతం ఎంతో పవిత్రత అనేది ఉండాలి. ఇప్పటికీ మీరు చూడండి, దేవాలయంలో మీరు నివేదనకి ఏదైనా పట్టుకొస్తున్నారని గంట కొట్టుకుంటూ వస్తారన్నమాట. టంగ్ 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 అంటే తప్పుకోండి అని. అంటే ఎవరు కూడా ముట్టుకోకూడదు. మీరు జగన్నాథపురి వెళ్ళండి, ఇప్పుడు చూస్తే జగన్నాథపురి క్షేత్రంలో అక్కడ బావి ఉంటుందన్నమాట. బావి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ముందు స్నానం చేస్తారు. ఫస్ట్ మడి అంటారు. మడి అంటే తడి వస్త్రం. చూడండి, తడి వస్త్రంతో వంట చేయాలి. ముందు వాళ్ళు స్నానం చేస్తారు, అలాగే నీళ్లు మోసుకొస్తుంటారు వంటశాలకి. ఆ నీళ్లు మోసుకొచ్చే మార్గంలో ఎవరన్నా సరే తిడతారన్నాడు, తప్పుకో తెలీదా నీకు, అడ్డుంటే తప్పుకో అని. ఆ ప్రదేశంలోకి, వంట చేసే ప్రదేశంలోకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అలాగే పూర్వం ఎవరైతే భగవత్ సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి బ్రాహ్మణులు నివసించే ప్రాంతాలు ఉండేవో అక్కడికి అన్యులైన వారిని ఎవరిని రానిచ్చేవారు కాదు. చూడండి, ఇంకా విషయం ఏంటంటే, ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సొంత భార్య వండిన ఆహారాన్ని కూడా తీసుకునేవారు కాదు. అది కూడా అపవిత్రంగా పరిగణించేవారు. చూడండి, అర్థమవుతుంది కదా. కేవలం వాళ్ళే మాత్రమే వండుకుని తినేవారు. చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ కేంద్ర బిందువు ఏమిటి? ఇది మర్చిపోకూడదు. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు అసలు చెప్పండి? వీటన్నిటికీ ఆధారం ఏమిటి? మూల బిందువు ఏమిటి? కృష్ణ చైతన్యమే వీటన్నిటికీ కూడా మూల బిందువు. అంటే భగవంతుడు పరమ పవిత్రుడు. మరి ఆ పరమ పవిత్రునితో మనం పరమ పవిత్రుణ్ణి సమీపానికి వెళ్ళాలంటే మనం కూడా వీలైనంత పవిత్రంగా ఉండాలి. అది ఆలోచన. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి, భగవత్ చైతన్యాన్ని పక్కకి తీసేస్తే ఈ వ్యవస్థ నుండి అదంతా ఏమైపోతుంది? ఆసురికమైనటువంటి వ్యవస్థ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు కూడా కుల వ్యవస్థ అనేది ఉంది. ఇప్పుడు అంతా ఈ రోజుల్లో ఎవడో ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఈ రోజుల్లో స్త్రీ పురుషులు అనే భేదమే లేదు. వదిలేసేయండి, ఇంకా వీటి గురించి మాట్లాడుకో అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయంటే, ఎప్పుడైతే జనుల్లో
ఇప్పుడు చూడండి, ఇక్కడ భక్తుల్లో చూస్తే అనేక రకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు కూడా ఎదురు ప్రశ్న వేయరండి, రే నన్ను ఎందుకు వంటగదిలోకి వెళ్ళనివ్వట్లేదు నువ్వు అని ఎవరు అడగడు. ఎందుకంటే వాడు తెలుసు, రే అక్కడికి వెళ్ళాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, లేదా నన్ను ఎందుకు విగ్రహారాధన చేయనివ్వట్లేదు అని ఎవరు అడగరు. ఎందుకంటే ప్రచారం అనేది ఉంది, ఇక్కడ అందరికీ విద్య అనేది చెప్తున్నాం, ప్రచారం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే భగవత్ చైతన్యాన్ని మనం ప్రచారం చేయమో అప్పుడు ఇక వ్యవస్థలన్నీ ఇలా అయిపోతాయి అనమాట. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఇవన్నీ కూడా తీసేస్తే, అంటే ఒక భగవత్ చైతన్యాన్ని తీసేస్తే వ్యవస్థ మొత్తం అర్థం లేనిది అయిపోతుంది అనమాట. చూడండి, ఆసురికమైనటువంటి వ్యవస్థగా మారిపోతుంది. అందుకే మనకి దైవీ వర్ణాశ్రమం అని చెప్పారు. భగవంతుడిని కేంద్ర బిందువుగా చేసుకుని అన్నీ కూడా జరగాలి. ఓకే, అది ముఖ్యం అన్నమాట. కాబట్టి ఏమైందంటే అసలైన సారం పోయింది, బయట వ్యవహారాలు మాత్రం అలా ఉన్నాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే ఒక ప్రముఖమైన ఉదాహరణ. ఎప్పుడో ఒకసారి ఏమైందంటే పెళ్లి జరుగుతుందట. పెళ్లి జరుగుతుంటే అక్కడ సాధారణంగా పెళ్లి మరి మండపం చూడండి, ఈ పిల్లులు కుక్కలు ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాల్లోకి రానివ్వరు, ఎందుకంటే అపవిత్రమైనటువంటి జీవులు అనమాట. పిల్లిని ఏమంటారు సంస్కృతంలో? మార్జాలం అని చెప్పి అంటారు. ఎందుకని చెప్పండి, మార్జాలం అనే పేరు ఎందుకు వచ్చింది? మార్జాలం అని ఎందుకన్నారు? భక్తి వికాస్ మహారాజ్ చెప్తారు, ఏమంటారంటే మార్జాలం అని అంటే అది ఎప్పుడు కూడా తన ఒంటిని నాక్కుంటూ ఉంటుంది అనమాట. పిల్లి మార్జనం అంటే ఏమిటి? నాక్కుంటూ ఉంటుంది ఒళ్ళంతా కూడా నాలుగుతోటి. కాబట్టి అది అపవిత్రం అనమాట. చూడండి, అలాంటి ప్రదేశాల్లోకి రాకూడదు. ఒకప్పుడు ఎప్పుడు ఆ విధంగా వివాహ యజ్ఞం జరుగుతుంది. వివాహ యజ్ఞం జరుగుతుంటే అక్కడికి ఒక నల్లపిల్లి వచ్చిందట. నల్లపిల్లి వస్తే అక్కడ పెద్ద ఆవిడ చూసి, రేయ్ వెంటనే ఆ నల్లపిల్లిని పట్టుకొని ఎక్కడ పెడతారు దాన్ని, అది ఈశాన్యం వల్ల ఖాళీ ఉంది, అక్కడ ఒక బుట్టలో కప్పెట్టండి రా అని చెప్పిందట ఆవిడ. ఎందుకని అది మొత్తం యజ్ఞవాటికి అంతా తిరిగి అపవిత్రం చేస్తుందని చెప్పి. కానీ ఆవిడ ఎందుకు చేసింది, కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. వాళ్ళు చూసిందల్లా నల్లపిల్లి ఈశాన్యం వల్ల బుట్టలో పెట్టారు అంతే. తర్వాత తరాల వాళ్ళు ఏం చేస్తున్నారట, ఎప్పుడు పెళ్లి జరిగినా నల్లపిల్లి లేకుండా పెళ్ళి ఎలా చేస్తారు మీరు? చూడండి, అరే ఈశాన్యంలో నల్లపిల్లి ఉండాలి కదా, నల్లపిల్లి లేకుండా పెళ్ళి ఎందుకు చేస్తారు? సో కాబట్టి ఇవి దాని వెనుకున్నటువంటి ఎందుకో తెలియకపోతే చాలామంది చూస్తుంటాం, ఆలయానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళాలి అని చెప్పంటారు. ఎందుకు కూర్చోవాలో తెలియదు, ఊరికే వాళ్ళు అలాగా ఆంచి వెళ్ళిపోతారు కొంతమంది చూస్తుంటాం. అవి వెళ్ళిపోతున్నాయి, అలా వెళ్ళిపోకూడదు, రా కూర్చో కాసేపు, బలవంతంగా వాడిని కూర్చోబెట్టాం వెళ్ళిపోదు. ఎందుకు కూర్చోవాలి దేవాలయంలో ఎందుకు కూర్చోవాలంటే, దేవాలయానికి మనం వెళ్ళామంటే ఏదైనా పారాయణ చేయాలి, లేదా జపం చేయాలి, లేకపోతే ప్రార్థనలు చేయాలి, లేకపోతే అక్కడ కీర్తన జరుగుతున్న కీర్తనలో పాల్గొవాలి, లేదా అక్కడ ఏదైనా పురాణ కాలక్షేపం జరిగితే వినాలి, దానికోసం కూర్చోవాలి. తీర్థమో ప్రసాదం తీసుకోవడానికి వాటికి కూర్చోవాలి. కానీ అవన్నీ పోయినాయి, కూర్చోవాలనేది మాత్రం గుర్తుంది అందరికీ, అర్థం కదా. కాబట్టి వెళ్ళి అలా ఆంచి వెళ్ళిపోవాలి, అది శాస్త్రం అంతే. చూడండి, సో సెల్ఫీ తీసుకోవడం అంటే ఇది కూడా ఉంది ఈ రోజుల్లో, చూడండి అర్థమవుతుంది కదా. సో అలా అయిపోయింది అస్పృశ్యత, ఇది కూడా అనమాట, అర్థమైంది కదా. అందుకని ఇక్కడ సారాంశం ఏంటంటే చెప్పొచ్చేది, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, ఇది మనం పూర్తిగా చర్చించలేము, పూర్తిగా చర్చించినా చాలామందికి అర్థం కాదు కూడా ఈ భాష. కనుక మరి విన్నపం ఏమిటంటే, మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇదిగోండి భక్తి సిద్ధాంత వైభవం చదవగలిగిన వాళ్ళు. తెలుగులో అయితే లేదు, కానీ అందులో ఉన్న విషయాలు ఏమిటనేది ఊరికే మీకు చెప్పాను కొన్ని విషయాలు. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి.